యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ భూలోకంలో మనకి వివాహాలు జరుగుతున్నప్పుడు ఆహ్వానం వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మన స్నేహితులు నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, చుట్టాల నుంచి కానీ వివాహానికి ఆహ్వానం వస్తే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తాం. అయితే నేను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వివాహం కొరకు మరి దేవుడే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ వివాహం పేరు ఏంటంటే గొర్రెపిల్ల వివాహోత్సవం, గొర్రెపిల్ల విందు అని ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 7వ వచనంలోని 9వ వచనంలో రాయబడి ఉన్నది. గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు అని రాయబడింది. అంటే ఈ గొర్రెపిల్ల అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమండి, వధువైనటువంటి కన్యకకు వరుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మధ్యాకాశంలో వివాహం జరుగుతుంది. ఈ వివాహానికి పిలవబడినటువంటి వారు అందరూ ధన్యులని రాయబడింది. చాలా సంతోషం అండి, చాలా అద్భుతమైన వాక్యం. ఇదే ప్రకటన గ్రంథం 22:17లో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రొమ్ము అని పిలుచుచున్నారు. ఆత్మ అంటే ఎవరంటే యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ కనుక, అంటే ఆత్మ అయినటువంటి దేవాతి దేవుడు వధువుగా పెండ్లి కుమార్తెగా పిలవబడుతుంటే వధువు సంఘానికి మధ్యాకాశంలో వివాహం జరుగుతుంది. ఈ వివాహానికి మనం అందరం చేరుకోవాలి. భూలోకంలో ప్రభువును ఆరాధిస్తూ స్తుతిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ వివాహానికి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పరలోకంలో జరిగే ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనం అందరం వెళ్దాం. అట్టి దేవుళ్ళ అట్టి ఆశీర్వాదాలు మనందరికీ మెండుగా కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.